ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరద బాధితుల్ని పరామర్శించారు. సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు మంత్రి తుమ్మల. ప్రకాష్ నగర్ దగ్గర వరదలో 9 మంది చిక్కుకుపోయారు. వాళ్ళని రక్షించడానికి హెలికాప్టర్ కోసం నేవీ అలాగే ఆర్మీని కూడా తాము సంప్రదించామని, అయితే ప్రతికూల వాతావరణం కారణంతో హెలికాప్టర్లను పంపలేకపోతున్నామని వాళ్ళు చెప్పారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ చేశామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం వరద బాధితులకు నిత్యావసరాల సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించి అక్కడ వరద ప్రాంతాలను కూడా పరిశీలించబోతున్నారు. గతంలో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి రీతిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఒక 9 మంది చిక్కుకున్నారు. వాళ్ళ కోసం నేవీని ఆర్మీని కూడా సంప్రదించాం. ఆఖరి నిమిషంలో హెలికాప్టర్ యొక్క ప్రయోగం సఫలం కాలేదు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దింపి బోట్ల సహాయంతో నిరాశ్రయుల దగ్గరికి పంపించే ఏర్పాటు చేశాం. అప్పటికి ఆలస్యమైంది. వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, ఫోనుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఖమ్మం పట్టణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించే అవకాశం ఉంది.